ఎస్ఎల్బీసీ టన్నెల్లో టఫ్ టాస్క్ కొనసాగుతోంది. ఘటన జరిగి 6వ రోజుకి చేరుకుంది. అయితే ఇంతవరకు 8 మంది కార్మికుల ఆచూకీ లభించలేదు. కార్మికులని కాపాడేందుకు రెస్క్యూ టీం తీవ్రంగా శ్రమిస్తోంది. మరోవైపు టన్నెల్లో రోజురోజుకు వరద నీరు, బురద పెరుగుతోంది. నీటిని తోడేందుకు మరో 2 రోజులు సమయం పడుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రెస్క్యూ క్లిష్టంగా మారిందని, నీటిని తోడేందుకు మరో 2 రోజుల సమయం పడుతుందని మంత్రి చెప్పారు. భారీగా పేరుకుపోయిన టీబీఎం శిథిలాలు, సెగ్మెంట్లని 48 గంటల్లో తొలగించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. రూఫ్ టాప్ తక్కువ ఎత్తులో ఉండటంతో రెస్క్యూకి ఆటంకాలు ఎదురవుతున్నాయి. మరోవైపు ఇవాళ ఎస్ఎల్బీసీ టనల్కి బీఆర్ఎస్ బృందం బయలుదేరబోతోంది. మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఎస్ఎల్బీసీ సొరంగాన్ని పరిశీలించనున్నారు. శ్రీశైలం ఎడమగట్టు కాలువ టనెల్లో చిక్కుకున్న 8 మంది జాడ ఇప్పటికీ దొరకలేదు. ఘటన జరిగి 6 రోజులకి చేరుకున్నా రెస్క్యూ సిబ్బంది బాధితుల దగ్గరికి చేరుకోలేకపోతోంది. టనెల్లో ప్రతి నిమిషానికి 5,000 లీటర్ల నీళ్లు ఊరుతున్నాయి. ఇప్పటికే భారీగా బురద, రాళ్లు, మేట వేసి ఉండటంతో సహాయక చర్యలకి తీవ్ర ఆటంకంగా మారింది. కార్మికుల క్షేమంపై రోజురోజుకు ఆందోళన పెరుగుతున్నా ప్రభుత్వం వారిని ఎలాగైనా రక్షించాలని శత విధాల ప్రయత్నాలు చేస్తోంది. నేటి నుంచి సహాయ చర్యలని మరింత వేగవంతం చేయాలని సర్కార్ నిర్ణయించింది. ఇటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ర్యాట్ హోల్ మైనర్ బృందాలు టన్నెల్లోని బురదలో కూరుకుపోయిన టీబీఎం పరిసరాల వరకు చేరుకున్నాయి. నిన్న గ్యాస్ కటింగ్, లోకల్ ట్రైన్ ట్రాక్ కి మరమ్మత్తు చేశారు. వెంటిలేషన్ ట్యూబ్ ని కూడా సరిచేసేందుకు ప్రయత్నాలు చేశారు. అనూహ్యంగా ఊరుతున్న నీటిని భారీ మోటార్లతో తోడేస్తున్నారు. టన్నెల్ లోపల బయటి ప్రాంతాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు సీసీ కెమెరాలు బిగించారు. దీనివల్ల సహాయక చర్యలని ప్రత్యక్షంగా చూసేందుకు, పరిస్థితుల్ని అంచనా వేసే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ప్రస్తుత పరిస్థితిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. ఎస్ఎల్బీసీ సంఘటన నేటికి 6వ రోజుకు చేరుకున్నది. 6వ రోజుకు చేరుకున్నప్పటికీ లోపల ఎలాంటి ఆచూకీ మాత్రం లభించడం లేదని చెప్పవచ్చు. మనం ప్రస్తుతానికి చూసినట్టయితే ఆ ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు సమీపంలో ఉన్నాము. అయితే ఈ రోజు వరకు కూడా రెస్క్యూ ఆపరేషన్ ఇంకా లోపల కొనసాగుతూనే ఉన్నది. అయితే దాదాపు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి, హైడ్రా, అదేవిధంగా ర్యాట్ టీము పూర్తి స్థాయిలోనూ పనిచేస్తున్నప్పటికీ అక్కడ లోపల మాత్రం అనుకున్నంత ఈజీగా లేదని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు చూసినట్టయితే టన్నెల్లో లోపల పరిస్థితి అంచనా వేయలేకపోతున్నామని చెప్పేసి లోపలికి వెళ్ళినటువంటి టీం అయితే చెప్తున్నది. అదేవిధంగా నీరు, బురద ఒక్కసారిగా చేరుకోవడంతోనూ అక్కడ ఉన్నటువంటి బోరింగ్ మిషన్ను తొలగించడము కష్టసాధనంతో కూడినటువంటి పని అని చెప్పేసి చెప్తున్నది. దాన్ని తొలగించడం కోసము వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. వివిధ రకాల మిషనరీలు, వివిధ రకాల టెక్నీషియన్స్ ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించి ఏదైతే ఆ బోరింగ్ మిషన్ కట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఏమాత్రం కూడా ఫలించడం లేదని కూడా తెలుస్తుంది. నిన్న మంత్రుల బృందం చెప్పినటువంటి దాన్ని చూస్తే అక్కడ ఉన్నటువంటి నీటిని, బురదను తొలగించడానికి 2 రోజుల సమయం పడుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. లోపల సొరంగం అంతా కూడా చీకటిగా ఉంటుంది. అక్కడ విద్యుత్ లేకపోవడము, అనేక రకాల సమస్యలను అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ టీంకు ఆటంకాలు ఎదురవుతున్నాయని కూడా చెప్పడం జరుగుతుంది. దీంతో దాదాపు 3 కిలోమీటర్ల వరకే సిగ్నల్స్ వస్తున్నాయి. అక్కడ 3 కిలోమీటర్ల వరకే లోపల ఏం జరుగుతుంది అనేది కూడా తెలుస్తుంది. రోబోటిక్ కెమెరాలు కూడా లోపల పనిచేయట్లేదని చెప్పేసి చెప్తున్నారు. దీంతో ఎటు చూసినా కూడా లోపల మొత్తం శిథిలాలను తొలగించడానికి చాలా కష్టసాధకమైనటువంటి పని అని కూడా చెప్తున్నవి. అదేవిధంగా ఈరోజు ఏదైతే బీఆర్ఎస్ సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు హరీష్ రావు నేతృత్వంలోనూ ఇక్కడ ప్రాజెక్టును పరిశీలించేటటువంటి అవకాశం ఉంటుంది. దీంతో ఇక్కడ పూర్తి స్థాయిలోనే ఈరోజు బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఆంక్షలు కూడా విధించారు. లోపలికి ఎవరికి అనుమతి లేదని చెప్పేసి. దీంతో మొత్తానికి ఏదేమైనప్పటికీ 6వ రోజుకు చేరుకున్నప్పటికీ కూడా లోపల ఉన్నటువంటి 8 మంది కార్మికులకు సంబంధించినటువంటి ఆచూకీ మాత్రము లభించడం లేదని తెలుస్తుంది. అయితే ఏదైతే అక్కడ రెస్క్యూ టీం పూర్తి స్థాయిలోనూ పనిచేస్తున్నప్పటికీ అక్కడ పరిస్థితులు మాత్రం అనుకూలించట్లేదని చెప్పేసి తెలుస్తుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి నీటిని, బురదను తొలగించడానికి 2 రోజుల సమయం పడితే మిగతా ఆపరేషన్కి ఎంత సమయం పడుతుంది అనేది కూడా అంచనా వేయలేనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. లోపల దాదాపు 60 కిలోమీటర్ వరకు అడుగులు పెట్టలేనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ సరౌండింగ్ ఏదైతే బోరింగ్ మిషన్ కూలినటువంటి ప్రాంతంలోనూ అక్కడ కాలు పెట్టలేనటువంటి పరిస్థితిలో ఉందని చెప్పేసి అక్కడ రెస్క్యూ టీం చెప్తున్నది. అయితే ఈ నేపథ్యంలోనూ అదంతా తొలగించి అక్కడ ఉన్నటువంటి
నీటిని వాటర్ని పూర్తి స్థాయిలో తొలగించడానికి చాలా సమయం పడితే అక్కడ ఉన్నటువంటి కార్మికుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందన్నది ఇప్పుడు ప్రశ్నార్థకరంగా మారుతుంది. రోజు రోజుకి ఏదైతే చిక్కుకున్నటువంటి 8 మంది కార్మికుల ఆచూకీ కొంతవరకు ఆశలు చెన్నగిల్లుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కేవలం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లోనూ అక్కడ పూర్తి స్థాయిలో ఆ నీటిని బురదను తొలగిస్తేనే అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ టీం అడుగు ముందుకేసే అవకాశం ఉంటుంది. దీంతో రెస్క్యూ టీం కూడా పూర్తి స్థాయిలోనూ ప్రమాదం మొత్తానికే అక్కడ ఏదైతే టన్నెల్ మొత్తానికి ప్రమాదం ఉందన్నటువంటి అంచనా అయితే వేస్తుంది. దాంతో చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేస్తుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా అప్డేట్. కెమెరామెన్ లక్ష్మణ్తో రాఘవేంద్ర, 10 టీవీ, SLBS సొరంగం నుంచి.